తెలుసు కదా మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై నీర్జా కోనా అండ్ ది కాస్టింగ్ ఆర్ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి అండ్ హర్ష చేమూడు. మూవీ ఎలా ఉందంటే చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తాను చెప్పు. డైరెక్టర్ నీరజా కోనా గారి గురించి మాట్లాడాలి. నార్మల్గా చాలా లేడీ డైరెక్టర్స్ మూవీలో కామన్గా తెలిసేది ఏంటంటే మూవీలో వాళ్ళ టచ్ తెలుస్తుంది, అది కామన్గా ఉంటుంది. కానీ ఇది మాత్రం ఒక లేడీ అర్జున్ రెడ్డి తీసినట్టుంది. ఎందుకంటే ఒక మేల్ క్యారెక్టర్ని మేల్ డైరెక్టర్ రాయడంలో అంత హైలైట్ ఉండదు, బట్ ఇక్కడ లేడీ అయినా ఒక మగాడికి హై ఇచ్చే క్యారెక్టర్ రాశారు. ఈ మూవీ నచ్చడానికి మేజర్ రీజన్ అదే. ఇంకో ప్లస్ ఏంటంటే ఆ మేల్ క్యారెక్టర్ కి సిద్ధు గారిని సెలెక్ట్ చేయడం. నెక్స్ట్ ప్లస్ పాయింట్, ఇందులో ఆయన ఓల్డ్ స్టైల్ మిస్ చేయకుండా అవి కూడా ఉంచి కొన్ని పాయింట్స్ కి ఫ్రెష్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చి ఎమోషన్, ఓ గుక్కబెట్టి ఏడ్చినట్టు కాకుండా దానిలో అనాలిసిస్ చేసుకున్నట్టు ఒక టైప్ క్రియేట్ చేశారు. అదనే కాదు, రొమాన్స్ కామెడీ అనే కాకుండా అప్పుడప్పుడు ఒకని తెచ్చి చూపించి క్రేజీ ఫీల్ ని క్రియేట్ చేసిపోతారు. అండ్ రిమైనింగ్ కాస్టింగ్ రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి గారు, ఇద్దరి వర్క్ బాగుంది. హర్ష అన్న గురించి మాట్లాడాలి. హీరోకి కాంపిటీషన్ అని చెప్పొచ్చు. ఇద్దరి మధ్య సీన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. లిమిటెడ్గా రాసుకొని బాగున్నాయని పెంచారేమో కానీ వాళ్ళు అనుకున్నదే వర్కౌట్ అయ్యింది. ఈ మూవీలోని స్టోరీ బాగున్నా దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం. అది స్క్రీన్ ప్లేతో ఏదో సర్ప్రైజులు ట్విస్ట్లు అన్నట్టు కాకుండా చెప్పి చేయడం బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు జరిగే ప్రతి దానికి ఒక రియాక్షన్ క్రియేట్ చేశారు. అండ్ ఆ స్క్రీన్ ప్లే హ్యాండిల్ చేయడం కోసం రాసిన డైలాగ్స్ కొంచెం యాక్సెప్ట్ చేయలేనివి అయినా ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా సీన్స్ క్రియేట్ చేసి వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పేశారు. మూవీలో ఇంకొన్ని డైలాగ్స్ అయితే ఫట్ మన పీకినట్టు ఉంటాయి. ఇంకో విషయం మర్చిపోయా, అది ఏంటంటే 90s టైంలో హీరోస్కి రిపీటెడ్గా ఒక డైలాగ్ ఉంటుంది. ఇందులో కూడా డైలాగ్స్ అలా పెట్టడం బాగుంది. అండ్ ఇంకా ప్రెజెంటేషన్ గురించి చూస్తే కూల్ కాస్ట్యూమ్స్ అండ్ సింపుల్ లొకేషన్స్తో రిచ్గా ప్రజెంట్ చేశారు. సాంగ్స్ ఓ సూపర్ అని చెప్పలేం కానీ బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కొన్ని ప్లేసెస్లో పెర్ఫార్మెన్సెస్ డామినేట్ చేసింది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.